వెల్కమ్ టు కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అగ్ని 5 క్షిపణి భారత్ కు ఎందుకు గేమ్ చేంజర్ అవుతుంది? చైనాకు ఎలా చెక్ పడుతుంది? తెలంగాణలో బీజేపీ టార్గెట్ ఎంతో చెప్పేసిన షా, త్వరలో రేవంత్ కు జాబితా. గీతాంజలి మృతిపై శవాల పార్టీ, వైసీపీ శివరాజకీయం, జీవిరెడ్డి. ఈ నెల 18 నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ బంద్. సోమవారం మిషన్ దివ్యాస్త్రలో భాగంగా అగ్ని 5 క్షిపణికి సంబంధించి నిర్వహించిన తొలి ఫ్లైట్ టెస్ట్ విజయవంతమైన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ వికే సరస్వత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది భారతదేశపు సెకండ్ డిస్ట్రిక్ట్ సామర్థ్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిందని కొనియాడారు. ఇది భారత్కు గేమ్ చేంజర్గా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇది ఒక క్షిపణితో భారీ వినాశనాన్ని సృష్టిస్తుందని చెప్పారు. దీని పుణ్యమాని భవిష్యత్తులో శస్త్రదాడికి వ్యతిరేకంగా తక్కువ క్షిపణులు ప్రయోగించవచ్చని తెలిపారు. దీనిని ఫోర్స్ మల్టీప్లేయర్ అంటారని వివరించారు. ఇది ఆయుధ ప్రభావ సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు మరోసారి నిలిచిపోనున్నాయి. ఈ నెల 18 నుంచి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి ఏపీ గవర్నమెంట్ ఆసుపత్రుల ట్రస్ట్ యాజమాన్య కమిటీ నోటీసులు ఇచ్చింది. గతంలో హామీ ఇచ్చినప్పటికీ పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడంపై ఆసుపత్రుల యాజమాన్యాలు సీరియస్గా ఉన్నాయి. దీంతో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ట్రస్ట్ యాజమాన్య కమిటీ ప్రకటించింది. ఇచ్చిన హామీలు అమలు చేయలేదని యాజమాన్యాలు చెప్తున్నాయి. ఇప్పటికే 3 సార్లు ప్రభుత్వానికి చెప్పినా వినలేదని, ఇంకా ప్రభుత్వం నుంచి 850 కోట్ల రూపాయలు బకాయి పేరుకుపోయిందని ఆసుపత్రుల యాజమాన్యాలు వెల్లడించాయి. యాదగిరిగుట్టలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సోమవారం పర్యటించారు. ఆలయంలో ప్రత్యేక పూజల నిమిత్తం సీఎం రేవంత్ దంపతులు నల్గొండ జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ బల్లపై కూర్చున్నారు. అయితే బల్లపై ప్లేస్ లేకపోవడంతో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఓ చిన్న స్టూల్ మీద కూర్చున్నారు. అందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ విషయాన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. బట్టికి అవమానం జరిగిందంటూ ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ విషయంపై బట్టి విక్రమార్క స్పందించారు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ అగ్రనాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 12 సీట్లు గెలవాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పుకొచ్చారు. మంగళవారం నాడు సికింద్రాబాద్లోని ఎంపీఆర్ గార్డెన్లో జరుగుతున్న సోషల్ మీడియా వారియర్స్ సమావేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ తెలంగాణ బీజేపీ సైబర్ యోధులకు ధన్యవాదాలు తెలిపారు. అతి త్వరలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్నారు. ఏప్రిల్ మేలో జరిగే ఎన్నికల్లో మళ్లీ అధికారంలో బీజేపీ వస్తుందని, తెలంగాణలో బీజేపీ 12 ఎంపీ సీట్లు గెలవాలని తెలిపారు. ఇదే మన లక్ష్యం. దేశంలో 400 ఎంపీ సీట్లు గెలవడమే బీజేపీ లక్ష్యం. మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయం. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం 3 పార్టీలు ఒకటే అని షా చెప్పుకొచ్చారు. पीछे 2 लोग खड़े, बैठ जाए प्लीज, बाद में ही मैं शुरू करूंगा. बहन जी बैठ जाइए, आप फोटो हो गई, अब बैठ जाओ भाई. बोलो भारत माता की, भारत माता की. मंच ऊपर उपस्थित भारतीय जनता पार्टी तेलंगाना के प्रदेश अध्यक्ष श्रीमान किशन रेड्डी जी, भैया तुम सेट करके बैठ जाओ, मैं यहीं खड़े रहने वाला हूं. वो लाइन वाले शर्ट वाले भाई बैठ जाओ जरा प्लीज. बस कार्यकर्ता भी शांति रखे. अब डॉक्टर के लक्ष्मण जी, श्री इटेला राजेंद्र जी, श्री प्रभाकर जी, डॉक्टर कसम वेंकटेश्वरलू जी, श्री चंद्रशेखर जी, महेश्वर रेड्डी जी, श्री बीबी पाटिल जी, श्री प्रकाश बाबू जी, श्री भरत रेड्डी जी, दिल्ली से इस सम्मेलन के लिए वो आए हुए श्रीमान अमित मालवीय जी, और आज तेलंगाना यूनिट के मेरे साइबर योद्धा भाइयों और बहनों, आप सभी को नमस्कार. मित्रों, आज मैं जब यहां आया हूं तब भाग्य लक्ष्मी मां को प्रणाम कर मेरी बात की शुरुआत करना चाहता हूं.
मैं यहां आया हूं तब भद्राचलम राम मंदिर को भी प्रणाम कर कर मेरी बात की शुरुआत करना चाहता हूं। मित्रों, आप सभी लोग भैया प्लीज बैठ जाइए, आप सुनते नहीं है क्या? पीछे बैठ जाओ, जरा सेटल कर कर बैठ जाओ। बहन जी बैठ जाइए आप प्लीज। मित्रों, आप सभी जानते हैं, अब कार्यकर्ता भी शांति रखे, मैं बिठा रहा हूं ना, आप मत बोलिए, कोई नहीं बोलेगा। भाई कार्यकर्ता ना बोले बैठ जाएंगे वो फोटो लेकर, क्यों चिंता कर रहे हो? मित्रों, आप सभी जानते हैं कि आने वाले कुछ ही दिन में लोकसभा चुनाव की घोषणा होने वाली है और अप्रैल और मई में हमारा ये महान देश, इसके मतदाता आने वाले 5 साल तक इस देश का शासन किस पार्टी के साथ होगा, किस व्यक्ति के पास होगा, इसका निर्णय करने वाले हैं, फैसला करने वाले हैं। और वो जो फैसला करने वाले हैं उसमें आप सभी का बहुत महत्वपूर्ण रोल है, बहुत महत्वपूर्ण योगदान रहने वाला है। इस जमाने के चुनाव में जितना महत्व घर घर घूमकर प्रचार करने वाले గీతాంజలి మృతిపై శవాల పార్టీ వైసీపీ శవ రాజకీయం టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవిరెడ్డి మీడియా సమావేశం. మధ్యలో ఇంకా చాలా ఉన్నవి. శవ రాజకీయాలకి పెట్టింది పేరుగా తయారైపోయింది వైసీపీ. ఏంటి వీళ్ళు సిగ్గు లేకుండా సాక్షి మెయిన్ పేపర్లో రాస్తారా, ఓ చెల్లెమ్మను చంపేశారు, ఇది కథనం. ఏంటిది? పాపం శ్రీమతి గీతాంజలిని ఒక మహిళ, 32 సంవత్సరాల మహిళ ట్రైన్ యాక్సిడెంట్లో 7వ తేదీ తను చనిపోయింది. చనిపోతే మరి ఆ రోజు ఎవరికి గుర్తు రాలేదు. నిన్న 11వ తేదీ గుర్తొచ్చి మొదలుపెట్టారు. ఏంటంటే ఈవిడని టీడీపీ జనసేన వాళ్ళు ట్రోల్ చేయడం వల్ల సోషల్ మీడియాలో చనిపోయారంట. దానికి సంబంధించి ఎవరో 2-3 ఒక నీచమైన కమెంట్లు పెడితే దాని సాక్షి మెయిన్ పేపర్లో సిగ్గు లేకుండా ఏ కమెంట్స్ మెయిన్ అంటే ప్రధాన మీడియాలో రాయొచ్చో రాయకూడదు అనేది నిస్సిగ్గుగా దాన్ని పబ్లిష్ చేసి శవ రాజకీయాలు చేస్తూ జనాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. అసలు ఏంటి కథనం అంటే, ఈవిడ శ్రీమతి గీతాంజలి వైసీపీ సింపథైజర్, సానుభూతి పరురాలు. ఆవిడకు కొన్ని స్కీమ్స్ రావడం జరిగింది. ఏది? అమ్మఒడిని లేకపోతే ఇంటి పట్ట ఏవో కొన్ని వస్తే ఆవిడ గతంలో ఎక్కడో ఒకసారి బాగా మాట్లాడుతుంటే వైసీపీ వాళ్ళు ఏం చేశారు, తీసుకొచ్చి ఆవిడ్ని స్కీమ్స్ మాకు ఇస్తున్నారు అని ఒక ఓవర్ పబ్లిసిటీ ఆవిడ ద్వారా చెప్పించి సోషల్ మీడియాలో వదలటం జరిగింది. ఏంటంటే ఆవిడ వీడియోలు కూడా చూడొచ్చు మీరు. వీళ్ళు ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ 4 సార్లు అమ్మఒడి ఇస్తే ఆమె నాకు 5 సార్లు అమ్మఒడి ఇచ్చారని చెప్తుంది. అంటే ఆవిడకి పాపం ఏమీ తెలియదు. వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ పబ్లిసిటీ కోసము పాపము తను ఏదో స్కీమ్స్ ఇస్తారు కదా, చెప్పకపోతే మళ్ళా తనకు వచ్చే స్కీమ్స్ కూడా కట్ చేస్తారని చెప్పేసి భయపడి, ఏదో వాళ్ళు భయపడో లేకపోతే ఇంకేదైనా ప్రలోభాలకు గురి చేస్తారో తెలియదు కానీ 4 సార్లు అమ్మఒడి ఇస్తే నాకు 5 సార్లు అమ్మఒడి వచ్చింది, నేను ఏకంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో కొంతమంది టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, అమ్మ ఇచ్చింది 5 సార్లు అయితే నీకు 4 సార్లు ఇచ్చింది, 4 సార్లు అయితే 5 సార్లు ఎట్లా వస్తుంది? ఎంత మరి ఇంతగా వైసీపీ వాళ్ళ కోసం నువ్వు ఇంత దిగజారి చెప్పాలి, అబద్ధాలు చెప్పాలని చెప్పేసి కొన్ని కమెంట్ చేయడం జరిగింది. కొంత ఉంటారు, మనకు అందరికీ తెలిసిందే, ఒకళ్ళిద్దరు ఉంటారు. అయితే అదేదో కమెంట్ చేస్తే కనీసం ఏదైతే చెడ్డ కమెంట్స్ ఏదైతున్నాయో అసలు కనీసం తనకు చేరి ఉంటుందా లేదన్నది కూడా డౌటే. అయితే ఏమంటుందంటే ఈ కమెంట్ల వలన తను సూసైడ్ చేసుకొని చనిపోయిందంట, ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకొని చనిపోయిందంట. సరే వద్దాం, తను చనిపోయింది 7వ తేదీన. 7వ తేదీన ఉదయం 7 గంటలకి ఎఫ్ఐఆర్ ప్రకారం వీళ్ళు రాసిన ఎఫ్ఐఆర్ కాపీది. 7వ తేదీన ఉదయం 7 గంటలకు చనిపోయిందని ఎఫ్ఐఆర్లో రాశారు రైల్వే స్టేషన్లో. ఏమని రాశారు ఎఫ్ఐఆర్లో? యాక్సిడెంట్ అని చనిపోయారు. పెట్టిన సెక్షన్ ఏంటి ఎఫ్ఐఆర్లో?
సెక్షన్ 174 సిఆర్పిసి. సెక్షన్ 174 సిఆర్పిసి అంటే ఏంటో తెలుసా? అన్యాచురల్ డెత్, చనిపోవడానికి గల కారణాలు తెలియదని, అంటే అది ఆత్మహత్య, హత్య ఏంటో తెలియదని రాయడం జరిగింది. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే ఈ ఎఫ్ఐఆర్ బుక్ చేసింది నిన్న 11వ తేదీన. 7వ తేదీ తను చనిపోతే నిన్న 11వ తేదీన ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. ఏమని? 174 సిఆర్పిసి కింద. అంటే ఎలా చనిపోయిందో తెలియదు, కారణాలు తెలియాలి, కనీసం చనిపోయిన వ్యక్తి కూడా కరెక్ట్గా ప్రాపర్గా తెలియదని దాని అర్థము 174 సిఆర్పిసి అంటే. రెండోది కింద రాయడం జరిగింది క్లియర్గా, ఎవరైనా అక్యూజ్డ్స్ ఉన్నారా అంటే నో అక్యూజ్డ్స్ అని రాశారు. జనరల్గా ఇదే ఎందుకు చెప్తున్నా అంటే, ఇది పెట్టింది ఎవరో తమిళనాడు ప్రభుత్వమో తెలంగాణ ప్రభుత్వమే కాదు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కదా, వైసీపీ ప్రభుత్వమే కదా. ఇదే వైసీపీ వాళ్ళు సాక్షి టీవీలో సోషల్ మీడియాలోనేమో టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ట్రోల్ చేస్తే చనిపోయిందని చెప్పేసి ఒక పక్క సాక్షి పేపర్లో రాస్తారు, వాళ్ళ సోషల్ మీడియాలో రాస్తారు. సిగ్గు లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ కొడుకు ఇవన్నీ సోషల్ మీడియాలో రాపిస్తారు. ఒక పక్క అదే వైసీపీ ప్రభుత్వము ఎఫ్ఐఆర్ మాత్రము చనిపోవడానికి కారణం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి పరిశీలించారు. పట్టణంలోని ఎల్లమ్మ చెరువును పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎల్లమ్మ చెరువు విస్తీర్ణ వివరాలను ఇరిగేషన్ డీఐ రాములు అడిగి తెలుసుకున్నారు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం ఎస్టిమేట్ చేయాలని ఇరిగేషన్, టూరిజం డెవలప్మెంట్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని మరియు నూతనంగా నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని పరిశీలించారు. ఏ కోర్సుల్లో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు, ఎంతమంది విద్యార్థులు ఉన్నారని కళాశాల ప్రిన్సిపల్ భిక్షపతిని అడుగు తెలుసుకున్నారు. చేపిద్దాము, దానికి ఏముంటుంది, ఎంత అవుతుంది? మహా అయితే 2-3 లక్షలు అవుతుంది. ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఎస్టిమేట్ ఏది చెప్తే వాడు ఏది చేస్తాడు, ఎంత అవుతుందో చేయించండి. బోర్కి ఎంత అవుతుంది? 1.5 lakhs అవుతుంది. లేదు సార్, ఇక్కడ ఫోన్ కనెక్షన్ లేదు, వేసుకోవడానికి నో ప్రాబ్లం, ఎస్టిమేట్ వేయించాను కదా. అదేముంది ఎలక్ట్రిసిటీ బోర్డ్, ఎలక్ట్రిసిటీ చెప్పేసి వాటర్ లైన్ అంటే వాళ్ళకి చెప్తే వాటర్ లైన్ పైప్ లైన్ ఎక్కిస్తారు, బోరింగ్ పోవటం చిన్న చిన్న ఇప్పుడు రిపేర్స్ ఏమైనా ఉన్నాయి. ముందు మీరు స్టార్ట్ అయితే కదా 1 by 1 చిన్న చిన్న ఏమైనా ఉన్నాయి. ఇప్పుడు ఒక చోట ఎక్కడ ఫ్యాన్ లేదు పెట్టించుకోవటం. అందులో ఫ్యాన్లు ఎంత వస్తాయి? ఇప్పుడు మొత్తం 10 రూమ్లు ఉన్నాయి అనుకోండి, 10 ఫ్యాన్లు విషయం అర్థం చేసుకుంటాను. పాయింట్ నేను అనేది వెన్ బిల్డింగ్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్ ఆల్రెడీ ప్రాపర్టీ పాయింట్ ఇస్ అబౌట్ ఏమేమి కావాలి అనేది మీరు ఇంతవరకు కలిసారా? నన్ను కలవలే కదా. కానీ ఎత్తుకెళ్ళి అంతే, మీరు మూవింగ్ కాకపోతే అంతే కదా. కూడా హ్యాండ్ ఓవర్ తీసుకోవాలి కదా. ఎలక్షన్ కూడా వస్తుంది మనకి సేమ్ ప్రిమైసెస్ లోనే ఉన్నాయి కదా. ఆల్మోస్ట్ 3-4 బిల్డింగ్స్ కూడా అంటే ఉండే అవుట్స్కట్స్ లాగే ఉండదు. ఇప్పుడు ఒక రోడ్ ఎస్టాబ్లిష్ చేస్తే బోర్ అయితే ఇప్పుడు ఆల్రెడీ వాటర్ ట్యాంక్స్ కనెక్టెడ్ ఉన్నాయి. కాకినాడ జిల్లా పత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం శేఖర్ బాబు, ఏలేశ్వరం ఎస్ఐజీ సతీష్ కుమార్ అన్నారు. ప్రశాంత ఎన్నికల్ని లక్ష్యంగా ప్రజల్లో ధైర్యం నింపేందుకు కేంద్ర సాయుధ బలగాలతో ఎస్పీ ఎన్ సతీష్ కుమార్, పెద్దాపురం డీఎస్పీ కె లతాకుమారి ఆదేశాలతో పత్తిపాడు సీఐ ఎం శేఖర్ బాబు, ఏలేశ్వరం ఎస్ఐజీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా శాంతి భద్రతకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజల భద్రతకు భరోసా ఇస్తుందని తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో ఓటు వేసేటట్టు కల్పించడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరిగినవి. అన్ని రకాల డిపార్ట్మెంట్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి మీకు ఈ కవాతు ద్వారా చాటి చెప్పడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే భారత రాజ్యాంగం ప్రతి వయోజనుడికి ఓటు హక్కు ఏ విధంగా అయితే కల్పించబడిందో కేంద్ర ఎన్నికల కమిషన్, స్టేట్ ఎన్నికల కమిషన్ కూడా అదే విధమైనగా అదే రాజ్యాంగం చాలా పవర్ఫుల్గా విశేషమైన అధికారాలు కల్పించడం జరిగింది. ఎందుకంటే నార్మల్ టైంలో వేరు, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వేరు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత చాలా రకాల టీమ్స్ పనిచేస్తూ ఉంటాయి. ఎంసీసీ, ఎస్ఎస్టీ, చాలా ఫ్లయింగ్ స్క్వాడ్ అని చెప్పేసి చాలా రకాల టీమ్స్ పనిచేస్తూ ఉంటాయి. అగ్ని 5 క్షిపణి భారత్కు ఎందుకు గేమ్ చేంజర్ అవుతుంది? చైనాకు ఎలా చెక్ పడుతుంది? తెలంగాణలో బీజేపీ టార్గెట్ ఎంతో చెప్పేసిన షా, త్వరలో రేవంత్కు జాబితా.
గీతాంజలి మృతిపై శవాల పార్టీ, వైసీపీ శివరాజకీయం, జీవిరెడ్డి. ఈ నెల 18 నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ బంద్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్. ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల.